ఈ క్రిస్మస్‌కి, సంక్రాంతికి మీరు సేల్స్ పెంచుకోవాలనుకుంటున్నారా? ఆఫ్‌లైన్‌లో మార్కెటింగ్ ద్వారా ఆన్‌లైన్ మార్కెటింగ్‌తో కూడా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు ఏ లోకల్ బిజినెస్ అయినా సేమ్ స్ట్రాటజీయే వాడండి. లోకల్ బిజినెస్ అంటే స్వీట్ షాప్, క్లాత్ షాప్ ఆర్ ఎక్సెట్రా ఫ్యాన్సీ షాప్ అయినా సేమ్ స్ట్రాటజీయే వాడండి. ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో గానీ, మీరు గానీ బిజినెస్ చేస్తుంటే ఈ వీడియో మీకు చాలా యూస్‌ఫుల్ అయింది. ఓకేనా? హాయ్, దిస్ ఈస్ ఎస్డి సోషల్ మీడియా మేనేజర్. ఈ సోషల్ మీడియా మేనేజర్ అని వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ లో ఒక జాబ్. ఓకేనా? ఫర్దర్ గా వెళ్ళే వీడియోస్ లో దీని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్ గా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఆన్లైన్ మార్కెటింగ్ లోకి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ గురించి చెప్తా. అసలు ఇన్స్టాగ్రామ్ ఎందుకు అంటే, ఇప్పుడు మన కస్టమర్స్ అందరూ యూట్యూబ్, ఫేస్బుక్ లోనే ఉంటున్నారు, అంటే ఆన్లైన్ లోనే ఉంటున్నారు. ఈ ఆన్లైన్ లో ఉన్నప్పుడే మనం మార్కెటింగ్ ఇస్తే ఎంతమంది చూస్తున్నారు అనేది మనకి ఒక ఐడియా వచ్చింది. ఓకేనా? ఓకే, మనం టాపిక్ లో వెళ్ళేసరికి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రొఫెషనల్ డాష్బోర్డ్ సెటప్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి బయో అంటే కాపీ పేస్ట్ చేయడం కాదు, దాని గురించి క్లియర్ గా చెప్తాను. థర్డ్ వన్ వచ్చేసరికి పెయిడ్ యాడ్స్ తో మనం ఎలాగా ఫాలోవర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఆర్ యాడ్స్ ని ఎలా రన్ చేసుకోవాలి అనేది చెప్తా. ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి ఆర్గానిక్ మెథడ్ లో మనం ఫాలోవర్స్ ని ఎలా గెయిన్ చేయాలి అనేది చెప్తాం. ఫిఫ్త్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్, రీల్స్ ఇన్సైట్. అసలు ఈ రీల్స్ ఇన్సైట్ ని ఎలా చూడాలి, దీనివల్ల యూజ్ ఉందా లేదా అనేది ఫిఫ్త్ టాపిక్ లో ఖచ్చితంగా చెప్తా. ఎండ్ వరకు చూడండి. బోనస్ టిప్ ఒకటి చెప్తా. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రొఫెషనల్ డాష్బోర్డ్ సెటప్. ఈ ప్రొఫెషనల్ డాష్బోర్డ్ సెటప్ ఎలా పెట్టుకోవాలి? ఫేస్బుక్ కి ఒకలాగా, ఇన్స్టాగ్రామ్ కి ఒకలాగా పెట్టకూడదు. ఫేస్బుక్ పేజ్, ఇన్స్టా పేజ్ ని రెండింటిని కలిపేసి సింగిల్ యూజర్ గా యూజ్ చేయండి. ఇది ఆప్షన్ ఉండిద్ది. ఓకేనా? మీరు ఇక్కడ స్టక్ అయ్యారంటే ఎస్డి యాడ్స్ ఏజెన్సీ అని నా ఇన్స్టా పేజ్ ఉంది, అందులో మీరు మెసేజ్ చేస్తే నేను పర్సనల్ గా మీకు సొల్యూషన్ ఇస్తా. ఓకేనా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఇస్తా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీరు 2 అకౌంట్స్ వాడొద్దు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రెండు కలిపి సింగిల్ అకౌంట్ గా వాడండి. ఇక్కడ మీరు పోస్టింగ్ చేసేటప్పుడు ఏ విధంగా పోస్టింగ్ చేస్తున్నారు అనేది ఈజీగా మనం ఇన్సైట్ లో చూసుకోవచ్చు. ఈ ఇన్సైట్ గురించి ఫిఫ్త్ టాపిక్ అందులో చెప్తా. సెకండ్ వన్ వచ్చేసరికి బయో ఎలా అంటే అలా పెట్టమాకండి. మీది క్లాత్ షాప్ అయితే మీ ఆల్టర్నేటివ్ ఎలాగా పెట్టారనేది చూసి ఆ విధంగా మీరు పెట్టండి. అంటే ఇప్పుడు నాది ఎస్డి క్లాత్ షాప్ అని పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు మన విజయవాడలో ఎస్డి క్లాత్ షాప్ ఏమైనా ఉందా అనేది ఫస్ట్ నేను సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత ఎస్డి క్లాత్ షాప్ ఎక్కడ లేదు కాబట్టి ఈ నేమ్ బాగుంది కాబట్టి బయోలో ఫస్ట్ వన్ ఇదే పెడతా. సెకండ్ వన్ వచ్చేసరికి నాది ఓన్లీ ఫర్ మెన్స్, అంటే మెన్స్ కోసం. ఏ ఏజ్ నుంచి ఫర్దర్ గా మీడియం, స్మాల్ ఈ సైజ్ నుంచి అవైలబుల్ అని పెడతా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఏరియా పెడతా, ల్యాండ్ మార్క్ పెడతా. అంటే బీసెంట్ రోడ్ అని నేను బీసెంట్ రోడ్ లో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి బీసెంట్ రోడ్ అని పెట్టి పక్కన విజయవాడ అని పెడతా. ఇక్కడ నేను లొకేషన్ ఇప్పుడు యాడ్ చేయట్లేదు, ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత నేను యాడ్ చేస్తా. ఓకేనా? ఇక్కడ బయో ఎలా పెట్టాలనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. థర్డ్ వన్ వచ్చేసరికి పెయిడ్ మెథడ్. ఈ పెయిడ్ మెథడ్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ చేస్తుంటే కింద స్పాన్సర్షిప్ యాడ్స్ వస్తున్నాయి. అవి మీ రిలేటెడ్ గా ఎలా వస్తున్నాయి? ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్ లో బూస్ట్ ఆప్షన్ ఉంది కదా, వాళ్ళు అక్కడ పే చేసి కొడుతున్నారంటే అది కాదు, ఇక్కడ రాంగ్, అదొక బ్లెండర్ మిస్టేక్. అసలు ఈ బూస్ట్ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందో చెప్తా చూడండి. మీకు ఇన్స్టాగ్రామ్ లో బూస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, అది ఎవరికి? మీకు జస్ట్ ఎంగేజ్మెంట్ కోసం. అంటే ఇప్పుడు మీ బిజినెస్ గురించి, ఇప్పుడు నాది క్లాత్ షాప్ ఉంది, నేను బూస్ట్ ఆప్షన్ కొడితే ఈ క్లాత్ షాప్ అనేది అమ్మాయిలకు కూడా వెళ్ళింది. నేను ముందే చెప్పాను నాది మెన్స్ షాప్, కానీ ఇక్కడ అమ్మాయిలకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? స్కిప్ చేసేస్తారు. ఇక్కడ అమౌంట్ వేస్ట్ అయింది. పెయిడ్ వర్షన్ వచ్చేసరికి బూస్ట్ ఆప్షన్ చేయమాకండి. మరి ఎలాగా అనుకుంటున్నారా? ఫేస్బుక్ క్యాంపెయిన్ సెటప్ చేయండి. ఫేస్బుక్ క్యాంపెయిన్ సెటప్ అంటే ఇది ఫేస్బుక్ లోనే ఉండిద్ది. ఫేస్బుక్ లో ఒక క్యాంపెయిన్ విడిగా ఉండేది. ఇక్కడ బూస్ట్ ఆప్షన్ ఎలా ఉందో ఫేస్బుక్ ద్వారా మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ బూస్ట్ లో ఎంత అమౌంట్ పెడుతున్నారో సేమ్ అమౌంట్ మీరు క్యాంపెయిన్ లో కూడా పెట్టుకోండి. క్వాలిటీ లీడ్స్ వస్తాయి, అదే మీకు క్వాలిటీగా సేల్స్ వెళ్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్గానిక్ గా. ఇది అసలైన టాపిక్. ఈ ఆర్గానిక్ గా వెళ్ళాలంటే ఒక రోజు చెప్పినా తక్కువే, అందుకని నేను ఫర్దర్ గా వీడియోస్ లో ఆర్గానిక్ గురించి విడిగా చేస్తా. ఇప్పుడు ఎలాగా తెచ్చుకోవాలనేది వరకు చూద్దాం. ఆర్గానిక్ మెథడ్లోకి వెళ్ళేసరికి ఇప్పుడు మన పేజ్ ఉంది, నాది క్లాత్ షాప్. అంటే ఈ క్లాత్ షాప్ ఎవరు ఎక్కువగా, అంటే నేను ఎవరిని టార్గెట్ చేయాలంటే స్టూడెంట్స్ ని, అంటే బాయ్స్ ని, మెన్స్ ని టార్గెట్ చేయాలి. అంటే బాయ్స్ అంటే 18 to 22 ఉన్న ఏజ్ ని, మెన్స్ అంటే ఆ పైన ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలి. వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఫస్ట్ వన్ వచ్చేసరికి మన లోకల్ పేజెస్ లో ఉంటారు. నేను అందుకు ఆ పేజ్ ని ఫాలో అవుతా. లోకల్ పేజ్ అంటే విజయవాడ ఫుడ్ హంటర్స్,
ఇలాగ సమ్ ఇన్ఫ్లుయెన్సర్ పేజెస్ని నేను ఫాలో అవుతా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేనేం చేస్తా, నా పేజ్ ఇన్స్టా పేజ్కి నలుగురికి తెలియాలి కాబట్టి లోకల్ ఇన్ఫ్లుయెన్సర్తో నేను టైఅప్ అవుతా. ఒక ఇన్ఫ్లుయెన్సర్తో టై అయిపోయి పర్ వీడియోకి వీళ్ళు ఇంత ఛార్జ్ చేస్తారు, ఓకేనా, ఇంత వీడియోకి వీళ్ళు ఇంత ఛార్జ్ చేస్తారు కాబట్టి నేను సమ్ అమౌంట్ పెట్టుకుని వాళ్ళతో ఒక రీల్ షూట్ చేయించుకుంటా. చెప్పడం మర్చిపోయా, మన విజయవాడ గుంటూరు మన విజయవాడ రిలేటెడ్లో ఉన్న వాళ్ళకి మీకు ప్రొడక్ట్ షూట్ కానీ వీడియో షూట్ కానీ ఏ షూట్ అయినా సరే క్వాలిటీగా కావాలంటే నా ఏజెన్సీని కాంటాక్ట్ అవ్వండి, SD యాడ్స్ ఏజెన్సీ. నా దగ్గర ఉన్న నా ఏజెన్సీలో ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ గైస్ ఉన్నారు. నియర్లీ 5 to 10 years నుంచి వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ గై వీడియోగ్రాఫర్ ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, SEO చేసేవాళ్ళు ఉన్నారు. మీకు వెబ్సైట్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఏ సర్వీస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నా యొక్క ఇన్స్టా పేజ్ ఇస్తా, అందులో కాంటాక్ట్ అవ్వండి. మీకు డిజిటల్ మార్కెటింగ్లో ఎలాంటి క్వేరీస్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో లో చేసి ఇస్తా. ఇప్పుడు మనం ఆర్గానిక్ మెథడ్లో ఉన్నాం కదా, చెప్పా కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ పేజెస్ని మెయింటైన్ చేస్తాం, ఇన్ఫ్లుయెన్స్ పేజెస్ని ఫాలో అవ్వటం. ఇలా లోకల్గా ఏ రోజు ఏ ట్రెండింగ్ టాపిక్ ఉందో ఆ టాపిక్ గురించి చేస్తూ రీల్స్ మాట్లాడటం, ఈ విధంగా మనం ఆర్గానిక్గా వెళ్తాం, ఓకేనా. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట కదా, రీల్స్ ఇన్సైట్. అసలు ఈ రీల్స్ ఇన్సైట్ అంటే మనం ఏ టయానికి పోస్ట్ చేస్తున్నాం, ఆ టయానికి ఎందుకు పోస్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ తెలిసింది. మనం ఒక రీల్ ఒక 10 రీల్స్ నేను పోస్ట్ చేస్తే అందులో 2-3 రీల్స్ బాగా వ్యూస్ వచ్చాయి. ఎందుకు వ్యూస్ వచ్చాయి అనేది ఈ రీల్ ఇన్సైట్ లో మనకి తెలిసింది. అంటే ఒక 10 రీల్స్ ఉన్నాయి, ఈ 3 రీల్స్ కొద్దిగా ఎంగేజ్ గా ఉన్నాయి. సేమ్ అదే 3 రీల్స్ ఫార్మాట్ లో నేను వేరే విధంగా వీడియోస్ చేసి మళ్ళీ పెడతా. ఇక్కడ ఏమైంది, మనకి ఆటోమేటిక్ గా మనం రీచ్ అవుతున్నాం అనేది మనకి తెలిసింది. ఫస్ట్ కస్టమర్స్ కి వెళ్ళేదానికన్నా కూడా మనకి తెలిసింది. ఈ విధంగా మనం రీల్స్ ఇన్సైట్ ని యూజ్ చేస్తాం. ఇందులో మనం ఇంకా చాలా చేసుకోవచ్చు, కానీ ఒక్క వీడియోలో అంటే లెంత్ అయిపోతుంది. అందుకని ఫర్దర్ గా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఓకేనా. రీల్స్ ఇన్సైట్ లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ రీల్స్ ఇన్సైట్ లో ఎవరు ఎంగేజ్ గా ఉంటున్నారు అంటే ఏ రీల్ దగ్గర ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి, ఎక్కడ షేర్ వెళ్తుంది, ఎక్కడ సేవ్ చేసుకుంటున్నారు అనేది మన వీడియోని చూస్తారు, ఓకేనా. బోనస్ టిప్ చెప్తానన్నా కదా, ఇక్కడ బోనస్ టిప్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఈ నవంబర్లో ఉన్నాం, నవంబర్ నుంచి డిసెంబర్ ఈ 2 months నేను చెప్పిన ఈ 5 టాపిక్స్ ని కవర్ చేసుకుంటూ ఒక 2 weeks చేయండి. ఈ 2 weeks మీరు కంటెంట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. చెప్పా కదా, SD యాడ్స్ ఏజెన్సీ, ఆ పేజ్ నాదే, అందులో మీరు కాంటాక్ట్ అవుతే దానిలో మీకు సొల్యూషన్ ఇస్తా. ఎందుకు అవ్వట్లేదు ఏదో రీజన్ కూడా చెప్తా, ఓకేనా. ఈ 2 weeks మీరు ట్రై చేయండి. ఇప్పుడు నవంబర్ కాదా, ఈ నవంబర్ ఎండింగ్ లోపే మీకు ఖచ్చితంగా ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారు, కొద్దిగా గ్రోత్ వచ్చింది. ఈ డిసెంబర్ ఎండింగ్ లోకి వచ్చేసరికి మీకు ఎలాగా ఫాలోవర్స్ ఆటోమేటిక్ గా వస్తారు. అందుకని ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా. బోనస్ టిప్ చెప్పా కదా, మీరు ఫస్ట్ వీక్లీగా కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలో చూసుకోండి. ఎగ్జాంపుల్, ఈ వీక్ లో నేను 6 రీల్స్ పోస్ట్ చేస్తా. ఎప్పుడు మండే పోస్ట్ చేస్తా, మండేనే 2 times పోస్ట్ చేస్తా, ట్యూస్డే గ్యాప్ ఇస్తా, ట్యూస్డే రోజు నేను పోస్ట్ చేస్తా. అంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ నేను పోస్ట్ చేస్తా. అలాగా 2 days కి ఒకసారి, 3 days కి ఒకసారి నేను ముందే వీక్లీ వైజ్ కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలనేది చూసుకుంటాం. ఈ విధంగానే మనం యాడ్స్ రన్ చేయాలన్నా, మీరు ఒకవేళ యాడ్స్ రన్ చేయాలనుకుంటే ముందే చెప్తున్నా కదా, సాటర్డే ఈవినింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకే పెట్టుకోండి, మండే పెట్టమాకండి, లాస్. నన్ను అడిగితే వేస్ట్ అంట. లేదు మా దగ్గర బడ్జెట్ ఉందంటే అప్పుడు పెట్టుకోండి. ఫేస్బుక్ క్యాంపెయిన్ పెట్టేవాళ్ళు, ఒకవేళ మీకు మీ పేజ్ కి జస్ట్ నాకు ఫేస్బుక్ క్యాంపెయిన్ ఒకటి సెటప్ చేసి ఇస్తే చాలు అనుకుంటే, ఫర్ ఒక క్యాంపెయిన్ సెటప్ కావాలి అంటే ఫర్ 10 members కి నేను 5K కింద చేసిస్తా. అంటే ఒక ఫేస్బుక్ క్యాంపెయిన్ సెటప్ చేసిస్తా. జస్ట్ ఈ 2 months మీకు రన్ అవ్వడానికి ఫేస్బుక్ క్యాంపెయిన్ సెట్ చేస్తా. ఎంత జస్ట్ 5K పెట్టి సెటప్ చేసిస్తా. ఇక్కడ మీ ఇష్టం వచ్చిన అమౌంట్ మీరు రన్ చేసుకుంటారు. ఆ పేజ్ మీ దగ్గరే ఉండేది, కానీ నేను జస్ట్ పేజ్ సెటప్ చేసిస్తా. ఇది ఎందుకు సెట్ చేసిస్తానంటే, మీకు ఒకవేళ ఐడియా లేకపోతే ఎలాంటి మెంబర్స్ ని మనం టార్గెట్ చేయాలి ఏంటి అనేది తెలియదు కాబట్టి అందుకు నేను క్యాంపెయిన్ సెట్ చేసిస్తా. జస్ట్ 5K ఇస్తా, అది కూడా 10 members కి ఇస్తా. రిక్వైర్డ్ ఎందుకు ఇక్కడ 10K అని ఇస్తున్నానంటే, ఒకవేళ మీది వేరే బిజినెస్ అయితే 5K కి బయట చెయ్యరు, ఓకేనా. నేను ఓన్లీ 10 members కి ముందే చెప్తున్నా. ఫస్ట్ వచ్చిన 10 members కి నేను ఫేస్బుక్ క్యాంపెయిన్ సెటప్ చేసిస్తా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి, దాని గురించి డీటెయిల్ గా వీడియో చేస్తా. నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చే వీడియోస్ అన్ని డిజిటల్ మార్కెటింగ్ గురించే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో 2026 లోపు
మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఎలాంటి మెథడ్స్ నేర్చుకోవాలి, ఎలాంటి మెథడ్స్ నేర్చుకోకూడదు, ఒకవేళ మీ బిజినెస్ డల్ గా అయితే ఎందుకు డల్ అయింది ఏంటి, ఇలాంటి వీడియోస్ గురించి మన పేజ్ ని ఫాలో చేసి ఉంచుకోండి, వస్తాయి.